అల్లారి ముద్దుగా పెంచబడిన వాడు యోసేపు. ఆమేన్, హల్లెలూయా. రంగు 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 డ్రెస్ ఆయనకి కుట్టించేవాళ్ళండి. అందరికి మామూలు డ్రెస్ అయితే ఇతనికి ఫుల్ కలర్ఫుల్ డ్రెస్సు. చిన్నోడు కదండి, కొంచెం ప్రేమ ఎక్కువ. ఆమేన్. వదులుంటే నేను అనకూడదు, పెద్దవాళ్ళు నేను అనకూడదు, కానీ యాకోబు వదులుంటే యోసేపు లిప్స్టిక్ కూడా రాసేవాడు. ఎవరు లిప్స్టిక్ రాసి కూర్చోబెట్టి 2 పిలకలు వేసి చిన్నప్పుడు చేస్తూ ఉంటారు కదండి. ఒక ఇంటికి వెళ్తే అక్కడ ఒక ఫోటో ఉందండి, ఒక ముద్దుగా ఎంతో క్యూట్గా ఉన్న ఒక బేబీ ఫోటో ఉంది. చాలా క్యూట్గా ఉంది ఆ బేబీ. నేను ఎవరండి వీళ్ళు అంటే, అన్న నేనేనన్నా అన్నాడు. అన్న ఈ ఫోటోలో ఉండేదన్నా అంటే, నేనేనన్నా అన్నాడు. అదేంటన్నా, మరి బొట్టు పెట్టారు, 2 పిలకలు వేసారు, గౌన్ వేసారు, లిప్స్టిక్ రాశారు, దిష్టి చుక్క పెట్టారు, మీరంటారు ఏంటంటే, చిన్నప్పుడు మా అమ్మకి ఆడపిల్లలు లేరన్నా, ఆడపిల్ల లేకపోయేసరికి మా అమ్మ నన్నే ఆడపిల్లగా తయారు చేసుకుని నన్ను చూసి అయ్యో ఎంత క్యూటీ అంటుండేది అనమాట. ప్రైజ్ లార్డ్. అంటే ఏదో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు కొంతమంది. ఆడపిల్లలకేమో మగపిల్లల వేషం వేస్తుంటారు, మగపిల్లడికేమో ఆడపిల్ల వేషం. ఈ ముద్దులు కొడుకు కాదండి, 17 ఏళ్ళు అయింది, ఇంకా వాడికి రంగురంగుల సొక్కాలు వేసి వాళ్ళ నాన్న చూసి మురిసిపోతూ ఉండేవాడు. అక్కడే ఉండుంటే మరి ఇంకా ఏ క్యూటీ అయ్యి ఉండేవాడు ఆయన. దేవుడు అందుకే అతను తీసుకొచ్చి, ఇది కాదు నాయన, నీవు అధికారంలోకి రావాలి కాబట్టి నీవు ఇక్కడ నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, నేను అంటాను, నీవు ఇంట్లో నేర్చుకొని ఉంటే, జోసెఫ్ నీవు ఇంట్లో నేర్చుకొని ఉంటే ఇక్కడ నేర్చుకోవాల్సిన పని ఉండేది కాదు. నీవు అక్కడ నేర్చుకోలేదు, నువ్వు ముద్దుగా పెంచబడ్డావు కనుక నీకు ట్రైనింగ్ ఇది. సర్వ్ చేయడం నేర్చుకోవాలి, సేవ చేయడం నేర్చుకోవాలి, పరిచర్య చేయడం నేర్చుకోవాలి. దానికోసం ఇది నా మెథడ్, ఇది నా పద్ధతి, ఇది నా క్రమం. ఒక మనిషిని నేను ఆశీర్వదిస్తే నా క్రమాన్ని బట్టి ఆశీర్వదిస్తాను, నా పద్ధతిని బట్టి నేను ఆశీర్వదిస్తాను. యోసేపు, ఇది నా పద్ధతి, ప్రతి వాళ్ళు ఈ బడిలోనికి రావాల్సిందే, ఈ బడిలో నుండే బయలుదేరాల్సింది. కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి, అందుకే మీరు చూడండి, ఆడపిల్లలకి కొంచెం వంట చేయడం ఎక్సెట్రా నేర్పించండి. ఇక్కడ నేర్పించలేదనుకోండి, అయ్యో చిన్న పిల్లయ్యా, వయసు ఎంత, 20 ఏళ్ళు, ఇంకా చిన్నపిల్ల ఏంటమ్మా, చిన్నపిల్ల ఏంటి, 20, అయ్యా చిన్నపిల్లయ్యా, దానికి నిద్ర చాలట్లేదయ్యా, అసలు టైం ఎంత, 11, మరి టైం 11 అయింది, పాప కనబట్టలేదంటే, అయ్యా నిద్ర చాలట్లేదయ్యా, ఎన్నింటికి పడుకునిందంటే 9కి పడుకుంటుందయ్యా, మామూలు రోజు ఉదయాన్నే 10కి లేస్తుంది, కానీ పాపం రాత్రి నిద్ర లేనట్టుందయ్యా పాపం, అందుకే 11 దాకా పడు. చిన్నపిల్ల గొర్రె పిల్లని పెంచామనుకోండి, ఇక్కడ నేర్చుకోలేదనుకోండి, ఈ చిన్నపిల్ల ఇక్కడ నేర్చుకోలేదనుకోండి, ఈ చిన్నపిల్లకి ఎక్కడ నేర్పిస్తారు చెప్పండి, చెప్పాలి. అత్తగారి ఇల్లు ఉంటుంది కదండి, అక్కడ ఒక పెద్ద పిల్ల ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఆమె మూతి మీద పొడిచి నెత్తి మీద ముట్టుకాయలు వేసి నెత్తి మీద కొట్టి, చేత కాదు, ఇదేనా మీ అమ్మ నేను పెంచింది, దానికి సిగ్గులేదు, నీకు సిగ్గులేదు, కనీసం నీకు టీ పెట్టడం కూడా రాదంటే, ఆంటీ టీ అంటే ఏంటి ఆంటీ అంటుంటుంది. ప్రైజ్ లార్డ్. అందరూ ఆ బడిలో నుండి వచ్చిన వాళ్ళే, మీరందరూ పెళ్ళి అయిన వాళ్ళు చాలామంది, అర్థమైందండి. ఇక్కడ నీవు ట్రైనింగ్ అయ్యావనుకో, అక్కడ ట్రైనింగ్ అవ్వాల్సిన అవకాశం లేదు. జోసెఫ్ ఇక్కడ ట్రైనింగ్ లేదు అయ్యగారికి. రంగురంగుల వేసి డ్రెస్ ఇట్లా రంగులు డ్రెస్ వేసుకొని సరదాగా తిరుగుతూ ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు తీసుకొచ్చే 10 సంవత్సరాలు సేవ నేర్చుకోరా బాబు, సేవ నేర్చుకో. అయ్యా వాళ్ళని కొడుతున్నారు, దెబ్బలు తిను, పర్వాలేదు దెబ్బలు తిను, ఎందుకంటే ఒకరోజు వచ్చినప్పుడు పెద్దలకు నీ బుద్ధి చెప్పే స్థాయికి రావాలి, ఐగుప్తు దేశం అంతటికి అధికారిగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా.